అనుకున్నంత అయింది. పవన్ బాంబు పేలింది. ఈ పవన్ బాంబు ఏం పేలింది, పవన్ కళ్యాణ్ ఏం బాంబు పేల్చాడని మాట్లాడుకునే ముందు ఇప్పటిదాకా బ్రహ్మాస్త్ర యూట్యూబ్ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో అందరూ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని అందరికీ షేర్ చేయండి, అలాగే లైక్స్ కూడా ఇస్తూ ఉండండి. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఎప్పటి నుంచో అనుకుంటున్నదే, ఎప్పుడో పేలుస్తాడు పవన్ కళ్యాణ్, బాంబు పేలుస్తారు, ఖచ్చితంగా బాంబు పేలుస్తాడు, కాదు ఎప్పుడు అనేదే డౌట్ అనేది ఎప్పటి నుంచో అనుకుంటున్నదే. ఆ బాంబు పేలింది ఈరోజు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బెంగళూరు పర్యటనలో భాగంగా, కర్ణాటక పర్యటనలో భాగంగా ఒక దగ్గర మాట్లాడుతూ 40 ఏళ్ల క్రితం సినిమాల్లో అడవుల్ని కాపాడేవాళ్ళు హీరోలుగా ఉండేవాళ్ళు, ఇప్పుడు అడవుల్ని నాశనం చేసేవాళ్ళు హీరోలుగా ఉంటున్నారు అని మాట్లాడారు. అదే కాకుండా కన్నడ సినిమా గంధనగుడి సినిమా అడవుల్ని రక్షించాలని చెప్తోంది అని కూడా చెప్పడం జరిగింది. ప్రత్యేకించి ఆ సినిమా గురించి మాట్లాడడం జరిగింది. ఎవరిని టార్గెట్ చేశారు? పవన్ కళ్యాణ్ గారి మాటల ద్వారా ఎవరిని టార్గెట్ చేశారు? అందరికీ ఓపెన్ సీక్రెట్. పుష్ప అల్లు అర్జున్ని టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారని క్లిస్టల్ క్లియర్గా అందరికీ అర్థమైపోతుంది. కానీ సరే వాళ్ళు మాత్రం జనసేనకు సంబంధించిన నాయకులు, ఆ మనోహర్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, అబ్బాయి ఎవరిని వ్యక్తిగతంగా ఉద్దేశించి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు, అడవుల గురించి మాట్లాడుతూ మాకు మాట్లాడుంటారు అంటున్నారు. కానీ అందరికీ తెలిసిన విషయమే, సమయం కోసం ఇన్నాళ్ళ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎదురు చూశారు. ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ని టార్గెట్గా చేసుకుని పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా రకరకాల సందర్భాల్లో అల్లు అర్జున్ వివిధ సినిమా ఫంక్షన్స్లో మాట్లాడిన మాటలన్నీ కూడా పవన్ కళ్యాణ్ అభిమానులకి చాలా కోపాన్ని తెప్పించాయి. అంతేకాకుండా అసలు ఈ మెగా ఫ్యామిలీకి మాకు సంబంధం లేదు, మెగా అభిమానులు వేరు, మేము వేరు అన్న స్థాయికి ఈ అల్లు అర్జున్ కానీ అల్లు అర్జున్ అభిమానులు కానీ వచ్చేయడం ఏదైతే ఉందో అది మెగా ఫ్యామిలీకి కానీ మెగా అభిమానులు కానీ సుతరాము నచ్చలేదన్న విషయం అందరికీ తెలుసు. అంతేకాకుండా ప్రత్యేకించి ఈ అల్లు అర్జున్ గత ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయకుండా తన స్నేహితుడు కూడా కాదు, తన భార్య స్నేహితురాలి భర్తని ఎక్కడో సపోర్ట్ చేయడానికి అని చెప్పి 300 మైళ్ళు వెళ్ళి మరి అక్కడ ఒక వైసీపీకి నాయకుడికి సపోర్ట్ చేయడం, పైగా నా వాళ్ళు అనుకున్న వాళ్ళ కోసం నేను ఎందాకన్నా వెళ్తాను అని చెప్పడం అనేది ఏదైతే ఉందో అది డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ అటాక్ చేసినట్టు అయింది. నా వాళ్ళు కారు వీళ్ళు, అందుకే నేను వెళ్ళట్లేదు పిఠాపురం అని మాట్లాడినట్లాగా అయ్యింది. అప్పటి నుంచి మెగా ఫ్యామిలీ వైపు నుంచి కూడా ఇండైరెక్ట్గా రియాక్షన్స్ వస్తున్నాయి. మెగా ఫ్యామిలీలో ఒక హీరో అల్లు అర్జున్ని అన్ఫాలో చేశాడు. ఆ తర్వాత నాగబాబు కొన్ని కామెంట్స్ చేశారు. లేటెస్ట్గా కూడా సినిమా ఇండస్ట్రీ ఎవడి తాత సొత్తు కాదు, ఇక్కడ గుర్తుపెట్టుకో, ఎవరి తాత సొత్తు. ఈ తాత అనేది ఎవరు అంటే చాలామంది పవన్ కళ్యాణ్ అభిమానులే మాట్లాడుతున్న మాట ఏంటంటే అల్లు అర్జున్ తాత అల్లు రామలింగయ్య గారు. అల్లు రామలింగయ్య గారు అంటే అల్లు అర్జున్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు మెగా ఫ్యామిలీ అనేది అల్లు రామలింగయ్య గారు లేకపోతే అసలు మెగాస్టార్ ఎక్కడ ఉండేవాడు, అసలు ఈ మెగా ఫ్యామిలీ ఎక్కడ ఉండేది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా రెక్లెస్గా ఉంటున్నాడు ఈ మెగా ఫ్యామిలీ విషయంలో అనేది చాలామంది మాట్లాడుతున్నమాట. దానికి తగ్గట్టుగానే ఎవరి తాత సొత్తు కాదు సినిమా ఇండస్ట్రీ నాగబాబు గారు మాట్లాడిన వ్యాఖ్యలు కూడా వైరల్ అయినాయి. ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా అసలు అల్లు అర్జున్కిను రామ్ చరణ్కి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. ఈ ప్రచ్ఛన్న యుద్ధం కారణంగానే అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి పూర్తిగా దూరం అవుతున్నాడు అన్న మాటలు కూడా సినిమా ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఈ ఎలక్షన్ సందర్భంగా పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారిని ఇండైరెక్ట్గా టార్గెట్ చేయడం ఏదైతే ఉందో అది ఏదో రోజు
ఈ పిడుగు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఈ పిడుగు పడుతుందన్న విషయం ముందు నుంచి అందరూ అనుకుంటున్నదే. ఇప్పటికి పుష్ప సినిమా ఇప్పుడు రాబోతోంది. అదే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ అడవుల్ని నరికేసి అడవుల్ని ధ్వంసం చేసే క్యారెక్టర్, అది హీరో క్యారెక్టర్గా చేశాడు. దాన్ని ఇండైరెక్ట్గా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. రాజకీయంగా మళ్ళీ తర్వాత మేము అసలు అతని గురించి మాట్లాడలేదు చెప్పినా కూడా అందరికీ క్లియర్. అడవుల్ని ధ్వంసం చేసే క్యారెక్టరు అది హీరోలు మాట్లాడుతున్నారంటే లేటెస్ట్గా ఉన్నది పుష్పనే. పుష్ప సంగతి పక్కన పెడితే ఇప్పుడు పుష్ప 2 రిలీజ్కి దగ్గరలో ఉంది. ఈ పుష్ప 2 రిలీజ్ ఏ రోజైనా సరే ఇబ్బందుల పాలవుతుంది అని అందరూ అనుకుంటున్నదే. అది ఏ రోజు జరుగుతుంది అనేదే డౌట్ తప్ప అనేది ఇప్పుడు దాకా మాట్లాడడం. ఇప్పుడు ఈ దెబ్బతోటి అసలు పుష్ప 2 రిలీజ్ పరిస్థితి ఏంటి, పుష్ప 2 అసలు సరిగ్గా అసలు ఎవరన్నా కొనటానికైనా వస్తారా, తెలుగులో కానీ లేదంటే బయట కానీ ఎవరైనా సరిగ్గా కొనటానికైనా వస్తారా, మంచి రేట్లు పెట్టి కొనటానికైనా వస్తారా, ఒకవేళ ఎవరన్నా కొంటే మెగా ఫ్యామిలీ రియాక్షన్ని ఆ కొన్న వాళ్ళందరూ కూడా ఎదుర్కోవాల్సి వస్తుందా అనేది ఇప్పుడు అందరికీ డౌట్. ఎందుకంటే పుష్ప 2ని కనుక ఎవరన్నా కొంటే వాళ్ళందరికీ తర్వాత మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే ఏ హీరో సినిమా వచ్చే అవకాశాలు ఉండకపోవచ్చు, వాటిని కొనే అవకాశాలు వాళ్ళందరికీ ఉండకపోవచ్చు. వాళ్ళందరినీ పుష్ప 2ని ఎవరైతే కొంటారో అలాంటి బయర్స్ని కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ వాళ్ళందరినీ కూడా మెగా ఫ్యామిలీ రాబోయే రోజుల్లో బ్లాక్ లిస్ట్లో పెడుతుంది అన్న మాటలు సినిమా ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. అది జరుగుతుందా జరగదా అనేది వేరే విషయం, కానీ వినిపిస్తున్నాయి. ఇప్పుడు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు ఈ మాట అన్న తర్వాత అసలు పుష్ప 2 సినిమాకి ఒక్క మెగా అభిమాని అయినా వచ్చి చూస్తాడా అనేది డౌట్. ఇప్పటిదాకా ఇండైరెక్ట్గా జరుగుతున్న వారు ఇక నుంచి అసలు డైరెక్ట్ వారుగా మారుతుందా మెగా ఫ్యాన్స్ మధ్యన, అలాగే బన్నీ ఫ్యాన్స్కి మెగా ఫ్యాన్స్కి మధ్య డైరెక్ట్ వారు ఇంకా ఓపెన్ అయిపోతుందా అన్నది ఈరోజు పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ తర్వాత అందరినీ ఆలోచింపజేస్తున్న అంశం. సో యాతావాత చూస్తే అసలు పుష్ప 2కి బ్రేకులు పడినట్టే కనబడుతోంది, చాలా కష్టాలనే మొదలైనట్టే కనబడుతోంది. ఇది కాకుండా అసలు అల్లు అర్జున్తో అసలు రాబోయే రోజుల్లో సినిమాలు తీసే నిర్మాతలు ఎవరు, ఈ నిర్మాతల్ని కూడా మెగా ఫ్యామిలీ రాబోయే రోజుల్లో బ్లాక్ లిస్ట్ చేసినా పెద్దగా ఆశ్చర్యపోక్కర్లేదనేది సినీ వర్గాల్లో వినపడుతున్న మాట. ఇప్పుడు ఇంక మరి అల్లు అర్జున్ పరిస్థితి ఏంటి, అసలు పుష్ప 2 రిలీజ్ అవ్వడమే పెద్ద గగనం అనుకుంటే అది మెగా హిట్ అయితే తప్ప అల్లు అర్జున్ పరిస్థితి ఒడ్డున పడే అవకాశం లేదు. రాబోయే రోజుల్లో ఒకవేళ పుష్ప సినిమా ఫ్లాప్ అయినా లేదంటే తర్వాత ఒకవేళ హిట్ అయినా కూడా ఎక్కువగా కనీసం 1-2 సినిమాలు సొంత బ్యానర్లోనే అల్లు అర్జున్ స్వయంగా తీసుకుంటాడా లేదంటే అల్లు అరవింద్ గారు తీస్తారా, అట్లా ఏదో చేయాలి తప్ప ఇక నుంచి అల్లు అర్జున్తో సినిమాలు తీయడానికి కూడా పెద్ద నిర్మాతలు 1-2 సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఏర్పడతాయి. ఇది ఎవ్వరూ కొట్టివేయడానికి అవకాశం లేని మాట ఇది. సో ఇంకా ఇప్పటికైనా సరే పవన్ బాంబు పడిపోయింది, అది పుష్ప 2 సినిమా మీద పడింది, అల్లు అర్జున్ కెరియర్ మీద కూడా పడిపోయింది ఆ బాంబు. సో ఇప్పటికైనా సరే ఇప్పటికే అల్లు అరవింద్ గారు కొంత ప్యాచప్ చేయడానికి ప్రయత్నిస్తున్నా కూడా వర్కౌట్ కాలేదు ఇప్పటిదాకా. ఇప్పుడు డైరెక్ట్గా అల్లు అర్జున్ ఈ మొత్తం వ్యవహారాన్ని ప్యాచప్ చేసుకోవడానికి ముందుకు వస్తాడా లేదంటే ఇదే వ్యవహార శైలిని కంటిన్యూ చేస్తాడా, పవన్ కళ్యాణ్కి వ్యతిరేక వ్యవహార శైలిని అలాగే రామ్ చరణ్కి కొంచెం వ్యతిరేక వ్యవహార శైలిని ఇలాగే కంటిన్యూ చేస్తాడా అనేది చూడాలి. ఒకవేళ అలా కంటిన్యూ చేస్తే మాత్రం చాలా 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 రిస్క్ తీసుకుంటున్నట్టే అల్లు అర్జున్.